నమస్కారం. అంకురం కార్యక్రమానికి స్వాగతం. ఆ ఇల్లు ఏమీ లేని వారి పాలిటి మా ఇల్లు. తల్లిదండ్రులను నా అన్నవాళ్లను దూరం చేసుకున్న వారి పాలిటి కల్పతరువు. బంధాలు బంధుత్వాలు శాశ్వతం కాదని తెలిసినా జీవించినంతకాలం వాటి వెనకే పరుగులు పెట్టే స్వార్థపరులే అంతటా కనిపించే ఈ సమాజంలో నిరాదరణకు గురై చేయని పాపానికి అనాథలుగా మారిన వారి పాలిట దేవాలయం మా ఇల్లు. నేటి అంకురం. జిల్లా జఫర్గఢ్ మండలంలో ఉన్న మా ఇల్లు స్థాపన వెనుక సమాజం మరిచిపోయిన చిన్నారులున్నారు. ఏ హక్కులకు అధికారులకు నోచుకొని అభాగ్యులున్నారు. చేయని తప్పులకు జీవితకాలపు శిక్ష అనుభవిస్తున్న పిల్లలున్నారు. వారందరి పాలిట కన్న తండ్రిలా మారారు ఇన్నారెడ్డి. వామపక్ష భావజాలాలు, విప్లవ రాజకీయాలు ప్రజల కష్టాలను అర్థం చేసుకునేలా చేశాయి. ఆ క్రమంలో ఎదురైన కొన్ని సంఘటనలు అనాథల గురించి ఆలోచించేలా చేశాయి. ఆ అంటే అమ్మ, నా అంటే నాన్న, దా అంటే దగ్గర పెరిగినటువంటి బిడ్డలే అనాథ అనే మూడక్షరాలకి నేను నిర్వహించుకున్నటువంటి అర్థం అది. కాబట్టి అమ్మకి నాన్నకి దూరమైనటువంటి వాళ్ళు కానీ, అమ్మ నాన్న తెలియనటువంటి వాళ్ళు కానీ, వారు గోరుముద్దలు తిన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ జోలపాట తెలియనటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ చనుబాలు పొందినటువంటి వాళ్ళు కానీ, ఇటువంటి బిడ్డలని అనాథలుగా మనం చూడడం కంటే సమాజంలో వాళ్ళకున్నటువంటి ఆ గొప్ప టాలెంట్ని, ఆ నిస్వార్థతని మన వెలుగులో తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్న క్రమంలో నా మిత్రులు, నాకు సహకరించినటువంటి అనేక మంది సహకారం వల్ల కొన్ని జీవోస్ తీసుకురావడం జరిగింది. రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, మొత్తంగా ఏ గుర్తింపు లేనివారు వీరు. వీరికి ఈ హక్కులు ఇప్పించాలని, సమాజంలోని మిగతా వారిలాగే వీరు బతకాలని ప్రయత్నిస్తుంది మా ఇల్లు. ఇప్పటివరకు ఈ ఆశ్రమం ద్వారా సుమారు 720 మందికి పైగా వాళ్ళ జీవితాలని తీర్చిదిద్దడంలో కానీ, వాళ్ళని మంచి భావి భారత పౌరులుగా చేయడంలో కానీ, అట్లనే ఒక్క ఈ ఆశ్రమాన్ని కాదు, మేము 2007లో ఈ అనాథ బిడ్డల హక్కుల సాధన కార్యక్రమం ప్రారంభించిన తర్వాత అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 23 జిల్లాల్లో కానీ, భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో అనాథ బిడ్డల హక్కుల కోసం తమిళనాడు, ఒరిస్సా, బెంగాల్, ఇంకా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ లాంటి, ఈవెన్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలకు చెందినటువంటి ఆ ప్రాంతాలకు సంబంధించిన ఎన్జిఓస్ తోటి కూడా మేము ఇటు హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ అనేక సభలు, సమావేశాలు నిర్వహించడం జరిగింది. 2011లో ఈ భారతదేశంలో ఉన్నటువంటి యూనిసెఫ్ లెక్కల ప్రకారం ఏదైతే 4 కోట్ల మంది కనీసం ఈ రాజ్యాంగపరమైనటువంటి, చట్టపరమైనటువంటి అర్హత లేనటువంటి, ఈ అర్హతని కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐడెంటిటీ లేకుండా అప్పటి ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా మేము విన్నపాలు ఇవ్వడం, సోనియా గాంధీ గారిని కలవడం, తర్వాత అప్పటి ఇక్కడ పార్లమెంటు సభ్యుడైనటువంటి సిరిసిల్ల రాజయ్య గారి ద్వారా పార్లమెంటులో పార్లమెంటు చరిత్రలోనే మొట్టమొదటిసారి అనాథల గురించి మాట్లాడించిన ఘనత మా ఇల్లు ఆశ్రమ బిడ్డలది అని నేను గర్వంగా చెప్పగలుగుతా. అనాథలు అన్న జాలితో కాదు, వారిని ప్రేమతో చూడాలి. వారు మనలాంటి వారనే సహజ భావనతో మెలగాలి. దీనికోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు మా ఇల్లు నిర్వాహకులు. మొట్టమొదటిసారి హూ ఆర్ వి, మేమెవరం, అసలు ఈ భారతదేశంలో మమ్మల్ని ఏమని పిలుస్తారు మీరు, హూ ఆర్ వి అనే ఒక కొటేషన్ ద్వారా
ఒక ప్రశ్న ద్వారా, ఒక గొంతు ద్వారా సుమారు 2000 మందితోటి హైదరాబాదులో నోమా ఫంక్షన్ హాల్లో పెట్టి అనేక మంది ఎమ్మెల్యేలను మంత్రులను పిలిచి అడిగినప్పుడు చాలామంది తమ బాధను వ్యక్తం చేసిన, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన. నిజమా ఇది? ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనకా గాంధీ గారు ఈ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మంత్రిగా ఉన్నప్పుడు మేము పోయి ఈ అనాథల పరిస్థితి ఇట్లా ఉందని మేము ఇట్లా వాళ్ళకి మెమరాండాలు ఇచ్చి మేము ఇది చేసినప్పుడు ఆమె అడిగింది, వాస్తవా ఇది? నిజమా ఇది? అనాథలకు హక్కులు లేవా, చట్టాలు లేవా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఈ రోజుకి ఇంకా కొనసాగుతున్నది. మన దేశంలో ప్రతి ఒక్కరికి హక్కులుంటాయి. పశుపక్ష్యాదులకు, చెట్టు పుట్టలను కాపాడడానికి చట్టాలుంటాయి. కానీ అనాథలకు హక్కులుండవు. దయాదాక్షిణ్యాల మీద అనాథలను చూడొద్దు. వాళ్ళని మనం సింపతితో చూడొద్దు. వాళ్ళని మనం ఎంపతితో చూడాలి. అన్నం పెడుతున్నాం, బట్టలు ఇస్తున్నాం, చదివిస్తున్నాం అని గొప్పగా చెప్పుకోవడం అది కాదు మానవ సమాజం చేయాల్సింది. మానవ సమాజం చేయాల్సింది, నేను ఒక పౌరుణ్ణి, వీళ్ళు కూడా పౌరులే, ఈ బిడ్డలు కూడా పౌరులే, వీళ్ళు భరతమాత బిడ్డలే, వీళ్ళు భరతమాత బిడ్డలుగా మనం నమోదు చేయించినాడే, పౌరులుగా వాళ్ళకు ఒక రక్షణ కల్పించినాడే నిజమైనటువంటి భారత స్వాతంత్రానికి ఒక అర్థం ఉంటుంది. అనాథల్ని దత్తత తీసుకోమని చెప్పడం లేదు. కనీసం వారికి అవసరమైన రక్షణ కల్పించమని అడుగుతున్నారు మా ఇల్లు నిర్వాహకులు. మేము అడిగేదాళ్ళు ఒక్కటే, వాళ్ళకి చట్టపరమైన రక్షణ కల్పించండి. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఓటక్కి, వాళ్ళు ఓటర్స్ కదా, వాళ్ళకు ఓటు పొందే అర్హత లేదా? వాళ్ళు ఓటు వేయరా? 4 కోట్ల మంది కనుక రేపు అనాథలు ఓటర్స్ అయితే ఉపయోగపడేది భారత సమాజానికి కదా, డెమోక్రసీ కదా, డెమోక్రసీ ఇంకా పెరుగుతుంది కదా. ఈ అనాథల్లోంచి ఐఏఎస్లు అయితే, ఐపీఎస్లు అయితే, డాక్టర్లు అయితే, గొప్పవాళ్ళైతే ఈ జిల్లా కలెక్టరు సెలవులు వస్తే ఎక్కడికి పోతాడు? తన సొంత ఊరికి పోతాడు. అనాథ ఎక్కడికి పోతాడు? ఈ జిల్లాలో ఉండి పనిచేస్తాడు. ఉదయం గూళ్ళు వదిలిన పక్షులు సాయం సంధ్యవేళ తిరిగి గూటికి చేరుకుంటాయి. కానీ గూడంటూ లేని పక్షుల పరిస్థితేంటి? సమాజంలో అసాంఘిక శక్తులుగా ఎదగాల్సిందేనా? దీనికి సమాధానమే మా ఇల్లు. మీరు వచ్చిన ఇక్కడికి నేను మిమ్మల్ని అడుగుతా, మీరు ఎక్కడికి పోతారంటే మీరు ఏం చెప్తారు? మా ఇంటికి వెళ్తా, మా ఊరికి వెళ్తా అని అంటారు. కానీ ఈ బిడ్డలు స్కూలుకి పోయి, కాలేజీకి పోయి, యూనివర్సిటీకి పోయి, ఇంజనీరింగ్ కాలేజీకి పోయి, ప్రొఫెషనల్ కాలేజీకి పోయి, లా కాలేజీకి పోయి చట్టం నేర్చుకుంటున్నటువంటి ఒక అనాథ కూడా తిరిగి ఎక్కడికి పోతున్నావు అంటే అనాథాశ్రమం అని చెప్పాలంటే చాలా బాధాకరమైంది. ఇవాళ రైట్స్ లేకపోవడం వల్ల ఈ ఆశ్రమంలో చదువుకున్నటువంటి గోల్డ్ మెడల్ అయినటువంటి రజిత లాంటి అమ్మాయి, ఆమెకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఎంతోమంది గొప్ప మనసున్నటువంటి మానవతావాదులు మేము అమెరికాలో చదివిస్తాం, యూరోప్లో చదివిస్తాం, వేరే దేశాల్లో చదివిస్తాం అన్నా కానీ ఆమెకు పాస్పోర్ట్ లేకపోవడం వల్ల వేరే దేశాల చదువులకు అర్హత కోల్పోతున్నది. దీనికి ఎవరు చెప్పాలి సమాధానం? వీళ్ళకి ఎంక్వైరీ రిపోర్ట్ లేకపోతే ఉద్యోగాలు ఇవ్వరు, లేకపోతే వీళ్ళకి వేరే రేషన్ కార్డు లేదు, వీళ్ళకి ఆధార్ కార్డు లేదు, వీళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు. ఎంఆర్ఓ దగ్గరికి పోయి వీళ్ళకి ఏ ఇంటరో డిగ్రీో చదువుతున్నప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే ఆ ఎంఆర్ఓ ఈ అనాథకి ఇన్కమ్ లేదని తెలిసినా చట్టం ప్రకారం, రూల్స్ ప్రకారం జీరో ఇన్కమ్ ఇవ్వడానికి అర్హత లేదు. రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి అర్హత లేదు. ఒక విఆర్ఓ ఫలానా ఈయన గ్రామానికి ఫలానా చెందినవాడు, ఒక విలేజ్ సెక్రటరీ ఈయనకు ఫలానా గ్రామానికి చెందినవాడు అని వీళ్ళ ఫలానా తల్లిదండ్రులు వీళ్ళని సర్టిఫై చేయకపోతే వీళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇయ్యరు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇయ్యరు. అరే నేను నాకు పుట్టుక కారకులు ఎవరో, నా తల్లిదండ్రులు ఎవరో తెలియని మొత్తుకుంటా ఉంటే నీ కులమేంది, నీ తల్లిదండ్రుల పేర్లు ఏందంటే వాళ్ళు ఎవరి పేర్లు చెప్పాలి?
ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఇది అనాథలకు వర్తిస్తుంది. సమాజ నిరాదరణకు గురైన పిల్లల్ని అలాగే వదిలేసి వారు అసాంఘిక శక్తులుగా ఎదిగేలా చేసే బదులు ముందే జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో నష్ట నివారణ ఉంటుందంటున్నారు ఇన్నారెడ్డి. అనాథగా పెరుగుతున్నటువంటి ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఒక డాక్టర్ చేయాలన్నా, ఒక ఇంజనీర్ చేయాలన్నా, ఒక సైంటిస్ట్ని చేయాలన్నా, ఒక ప్రొఫెసర్ని చేయాలన్నా అయ్యే ఖర్చు 1,00,000 రూపాయలే. 1,00,000 రూపాయలు ఎవరైనా డిపాజిట్ చేస్తే నెలకి 800 నుంచి 1000 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ ద్వారా వాళ్ళని పోషించవచ్చు. 1,00,000 రూపాయల ద్వారా వారిని పోషించగలిగే అవకాశం ఉన్నటువంటి భారత సమాజంలో ఒక అనాథగా ముద్ర వేయబడినటువంటి ఒక అనాథ బిడ్డ తెలిసి తెలియక నేరం చేస్తే అత్యంత క్రూరంగా నేరస్తుడిగా అతను నమోదైతే అతన్ని పట్టుకోవడానికి కానీ, నేర విచారణ చేయడానికి కానీ, అతని పూర్తి జీవితాన్ని కాపాడడానికి ఒక్కొక్కరి మీద ఇవాళ 20 కోట్ల రూపాయలు ఈ భారత ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. 1,00,000 రూపాయలతోటి ఒక అనాథగా ముద్ర వేయబడినటువంటి ఒక బిడ్డని కాపాడగలిగే అవకాశం ఉన్నటువంటి మన సమాజంలో నువ్వు 20 కోట్లు ఎందుకు, వాడిని మనం నేరస్తునిగా ఎందుకు చేయాలి? నేరస్తుడైన తర్వాత ఈ జైళ్ళు ఎందుకు, ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఈ కోర్టులు ఎందుకు, ఇంత పెద్ద బలగాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మా ఇల్లుకు ఇన్నారెడ్డి నాన్న అయితే పుష్ప అమ్మ. మా ఇల్లు నిర్వహణ మొత్తం ఆమె చూసుకుంటారు. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన 2 వీక్స్ 1 మంత్ ఉండి ఇక్కడ అంతా చూసుకున్నాడు. నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నా. చూసిన తర్వాత ఒకరోజు నాకు ఫోన్ చేసి ఇట్లా మన పొలం ఉంది కదా, అది ఇచ్చేసి పిల్లలకి ఆర్ఫనేజ్ హోమ్ ఒకటి స్టార్ట్ చేద్దాం, ఆర్ఫన్స్ పిల్లల్ని తెచ్చి పెడదామని అన్నారు. ఒక సంవత్సరం 35 అయితే నెక్స్ట్ ఇయర్ 80 మెంబర్స్ అయ్యిండు. 60, 80 అట్లా 80, 100, 120, ఇప్పుడు 250, 270 దాకున్నారు పిల్లలు. ఫస్ట్ ఏమనిపించిందంటే ఏందో ఇదంతా ఫస్ట్ నాకు అర్థమైంది. అప్పటి వరకు ఏంది కేసులు అవి ఈయన తిరుగుడు చేసుడు దాంట్లో ఉన్నాం అన్నమాట. అప్పుడు మళ్ళీ ఇదేమన్నా అయిద్దా అని ఒకసారి ఆలోచించినాము. చేయాలి కదా, మంచి పని అనుకున్నప్పుడు ఒప్పుకోవాలి. ఒక మంచి పని మొదలు పెట్టాలనుకున్నప్పుడు అప్పటి వరకు జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు కాస్త భయపెడతాయి. కానీ తర్వాత ఆ పని ఇచ్చే సంతోషం ముందు అవన్నీ మాయమవుతాయి. 250 to 7 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా పిల్లలు 700 మెంబర్స్ ఉన్నారు. అప్పటి నుంచి కూడా పిల్లలు మాకు ఫస్ట్ ఇయర్ అట్లా వదిలేసిన, సెకండ్ ఇయర్ నుంచి పిల్లలంతా ఇంకా మమ్మీ డాడీ అన్నాడు, అమ్మ నాన్న అన్నాడు. అట్లా వాళ్ళే అనుకున్న, వాళ్ళు పిలుచుకుండు. అట్లా బాగుంది మొత్తానికి. ఎక్కడికన్నా పోయినా మాకు ఇదే ఇంకెక్కడే ఉండాలనిపిస్తుంది. మమ్మల్ని బాగా ఓన్ చేసుకున్న వాళ్ళు ఇంకా బాగానే చూస్తాం. కొంతమందికి కౌన్సిలింగ్ ద్వారా అర్థం చేపిస్తాం. ఇంట్లో పిల్లల్లాగానే అదే అవుతుంటాం. రోడ్డు మీద పిల్లల్ని కలిస్తే ప్రతి ఒక్కరిని అడుగుతాను నేను, వస్తే తీసుకొస్తా. ఎవరిని కూడా పేపర్లో పడ్డా కూడా మాట్లాడుతాను తోటి. పేపర్లో పడింది మనం తెచ్చుకుందామంటే అక్కడ విలేకరులకు ఫోన్ చేసే జరుగుతుంది. ఒక్కోసారి అప్పటికే అయిపోయింటారు పిల్లలు, తీసుకెళ్ళింటారు. ఒక్కోసారి హోమ్కి వెళ్ళింటారు. అట్లా హోమ్కి కూడా వెళ్ళి విజిట్ చేసి వచ్చాను. హోమ్ నుంచి 2 years బ్యాక్ 11 మెంబర్స్ని తీసుకొచ్చాను ఇక్కడికి. పిల్లలతోటి ఎంజాయ్ ఉంటుంది. డిగ్రీలు, పీజీలు చేసిన పిల్లలు కూడా ఇక్కడున్నారు. ఇలాంటి పిల్లలకు విదేశాల్లోనూ మంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ పాస్పోర్ట్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో వారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. మా కాలేజీలో ఇప్పుడు నేను డిగ్రీ చేసినప్పుడు అయితే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. మిగతా కంపెనీస్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే వాళ్ళు డైరెక్ట్ జాబ్కి అవకాశం ఉంటుంది. సో అందుకోసం వాళ్ళందరూ పాస్పోర్ట్ అప్లై చేసుకోమని చెప్పారు. మా క్లాస్ వాళ్ళందరూ, నా ఫ్రెండ్స్ అందరూ అప్లై చేసుకున్నారు. కానీ నేను మాత్రం చేసుకోలేకపోయాను. ఒకవేళ స్టడీ విషయంలో కాకుండా మిగతా వేరే ఏ విషయంలోనైనా, సపోజ్ ఇప్పుడు అమెరికా వెళ్ళి ఏదైనా చూడాలనుకుంటే దానికి కూడా పాస్పోర్ట్ అవసరమే కదా. స్టడీ విషయంలో కాకుండా
నేను ఇప్పుడు ఏరోప్లేన్ ఎక్కాలన్నా కూడా నాకు పాస్పోర్ట్ అవసరమే. సో అలాంటి అవకాశాలు కూడా ఇక్కడున్న మేము పొందలేకపోతున్నాము. కారణం వాళ్ళు అడిగే లిస్ట్ ఉంటుంది కదా, సర్టిఫికేట్స్ అని ఒక్కొక్కటి, అందులో డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఇంకా మన అడ్రస్ ప్రూఫ్ కావచ్చు, మన నేటివిటీకి సంబంధించిన ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలిస్తారు. నెక్స్ట్ వెరిఫికేషన్ చేస్తూ ఉంటారు. సో అలాంటివేవి మాకు పూర్తిగా లేవు. విజేతది ఒక రకమైన స్టోరీ అయితే రజితది మరో రకమైన స్టోరీ. ఉన్నత చదువులు చదువుకొని తనలాంటి వారికి సాయం చేస్తూ హోం నిర్వహణలో భాగస్వామ్యురాలైంది రజిత. నా పేరు రజిత అండి. నాది ఆర్ఈసీ నుంచి ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అయిపోయింది. ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్డబ్ల్యూ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను ఆశ్రమంకి 2008లో వచ్చాను. అంటే చిన్నప్పుడే మమ్మీ చనిపోయిన తర్వాత ఇంకా అమ్మమ్మ దగ్గర పెరిగాము. నాతో పాటు 2 చెల్లెళ్ళు ఉన్నారు. చదివించడం కొంచెం ఇబ్బంది అయ్యి చెల్లెల్ని ఇక్కడ జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు డాడీ, మామూలుగా మేమందరం మమ్మీ డాడీ అనే పిలుస్తాం ఇక్కడ, సార్ని మేడంని. అప్పుడు డాడీ ఉండి పెద్ద అమ్మాయిని కూడా తీసుకురండి, మేము చదివిస్తాం, ఇక్కడనే చూసుకుంటామంటే అమ్మమ్మ నన్ను కూడా తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. ఫస్ట్ నేను అనుకునేది, చిన్నప్పుడు మమ్మీ చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది అనమాట, ఓ అమ్మమ్మ ఉండడం వల్ల నేను ఇలా అన్న బతకగలుగుతున్నాను. అసలు పేరెంట్సే తెలియని వాళ్ళు, అంటే నాకంటే ఇంకా తక్కువ స్టేజ్లో, ఏమీ లేని స్టేజ్లో ఇంతమంది ఉన్నారని చాలా బాధ అనిపించేది. ఎప్పుడు ఆలోచించినా కూడా ఒక రకమైన ఫీలింగ్ ఉండేదన్నమాట. దాని తర్వాత ఇంక ఇక్కడికి వచ్చి చదువుకున్న తర్వాత నేను ఎప్పుడు చాలా గొప్పగా ఫీల్ అవుతాను. ఏంటంటే మామూలుగా గాడ్ ఒకటి లాస్ చేస్తున్నాడంటే దానికి కంపెన్సేషన్ అనేది ఇంకొకటి ఖచ్చితంగా మన కోసం ప్రిపేర్ చేసి ఉంచుతాడు. అందుకని చిన్నప్పుడే నా నుంచి అమ్మని దూరం చేసినందుకు నాకు ఈ మా ఇల్లుని ఒక అమ్మ రూపంలో అందించాడని నేను ఎప్పుడు మనసులో అనుకుంటాను. ఎవరితో చెప్పినా అలానే ఫీల్ అవుతాను. మదర్కి దూరమైన ఫీలింగ్ ఓన్లీ ఇంటర్మీడియట్ వరకు ఉండేది. దాని తర్వాత ఎప్పుడైతే ఆశ్రమంలోకి అడుగు పెట్టానో, దాని తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మమ్మీని డాడీని చూసిన తర్వాత అసలు ఆ ఫీలింగే లేదు. ఓన్ మదర్ అండ్ ఫాదర్ సొంత కూతురులాగే చూసుకుంటారు. రోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు అనుకునేదాన్ని, నేను ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎన్ఐటీలో అడుగు పెట్టాను. నేను జఫర్గఢ్ నుంచి డిగ్రీ కాలేజ్కి వెళ్ళాలంటే ఎన్ఐటీని క్రాస్ చేసుకుంటూ బస్సులో వెళ్ళాను. ప్రతిరోజు వెళ్ళినప్పుడు అనుకునేది, నేను ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ కావాలి. అది వెంటనే డాడీతో చెప్పేది, నేను ఒకవేళ కనుక చదువుకుంటే ఫర్దర్గా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటే చేస్తే ఎన్ఐటీలోనే చేస్తాను, లేకపోతే చెయ్యను అంటే సరే నీ ఇష్టం అని ఎన్ఐటీ ఎంట్రన్స్ రాశాను, వచ్చింది, దాంట్లోనే జాయిన్ అయ్యాను, ఎంఎస్సి కంప్లీట్ చేశాను. తర్వాత అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి జాబ్ చేయడం అప్పుడే ఎందుకు, ఇప్పుడు నాకెవరో హెల్ప్ చేస్తే నేను చదువుకుంటున్నాను. నాకంటే లో పొజిషన్లో చాలామంది ఉన్నారు, దే నీడ్ సమ్ హెల్ప్. నాకు సాధ్యమైనంత వరకు ఉన్న పెద్దవాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. సో నా బాధ్యత కూడా నేను నిర్వర్తించుకోవాలని బయటికి ఎక్కడికి వెళ్ళి జాబ్ చేయడం ఇప్పుడే వద్దు అనుకొని ఇక్కడే ఉండి ఆశ్రమం విషయాలలో అన్నిట్లలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాము. ఆశ్రమంలో ప్రతి పని అందరూ కలిసే చేసుకుంటారు. ఇంట్లో ఎలా ఉంటారో ఆశ్రమంలోనూ అలాగే ఉంటారు. బయట హాస్టల్స్లో సార్ మేడము ఎంప్లాయీస్ ఉంటారు, క్లీనింగ్ అంటే ఎంప్లాయీస్ ఉంటారు, కుకింగ్ అంటే ఎంప్లాయీస్ ఉంటారు, ప్రతిదానికి ఎంప్లాయీస్ ఉంటారు. ఏదో ఫిజికల్గా మెకానికల్గా వర్క్ జరుగుతుంది. వాళ్ళకి పూటకి ఇంత అన్నం పెడుతున్నామా లేదా, అవసరానికి బట్టలు ఇస్తున్నామా లేదా, వాళ్ళు చదువుకుంటామంటే అవసరమైతే బుక్స్ ఇస్తున్నామా లేదా, అలానే ఒక మెకానికల్ యాక్టివిటీ అనేది వేరే ఆర్గనైజేషన్స్లో జరుగుతుంది మాకు తెలిసినంత వరకు. ఇక్కడ అలాంటి ఫీలింగ్ ఉండదు. ఒక ఇల్లు, ఇంట్లో అక్కలు ఉంటారు, అన్నలు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, మమ్మీ డాడీ ప్రతి ఒక్కరు ఉంటారు. ఎవరికి ఏం డౌట్ వచ్చినా, నాకు ఇప్పుడు ఒక సబ్జెక్ట్లో డౌట్ ఉంది, ఒక ప్రాజెక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక అక్క కానీ అన్న కానీ హెల్ప్ చేస్తారు, నాకంటే పెద్దవాళ్ళు హెల్ప్ చేస్తారు. అట్లా ప్రతి విషయంలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడం, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడం, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ తోటి మా ఇల్లు అలానే కొనసాగుతుంది. స్టార్ట్ చేసినప్పటి నుంచి మా పనులన్నీ మేమే చేసుకుంటాం. ఈవెన్ ఆఫీస్ మెయింటెనెన్స్ అయినా, అకౌంట్స్ మెయింటెనెన్స్ అయినా,
ఎవరైనా డోనర్ అమౌంట్ స్పాన్సర్ చేసినా ఎంత అమౌంట్ వస్తుంది, వచ్చిన అమౌంట్ని వాటి కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం, వాటిని ఎట్లా మేము అడ్జస్ట్ చేసుకుంటున్నాం, ప్రతిదీ అన్నీ మా ముందే జరిగిపోతాయి. ఎక్కడ ఏది దాపరికం అనేది ఉండదు. ఈ పిల్లలకు కలలున్నాయి, కోరికలున్నాయి. వాటిని సాకారం చేసుకునే మా ఇల్లు అండా ఉంది. చిన్నప్పటి నుంచి నేను చదువుకున్న స్కూల్ నుంచే బుర్ర వెంకటేశం గారు, ఆయన ఐఏఎస్. ఒకసారి నేను స్కూల్లో 10th క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్కి వచ్చారు. నేను కూడా ఖచ్చితంగా ఐఏఎస్ కావాలి అని అనుకునేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ చూసిన తర్వాత సర్వీస్ చేయాలి, ఈ సొసైటీ పట్ల నాకున్న రెస్పాన్సిబిలిటీని నేను ఏదో ఒక రకంగా తీర్చుకోవాలి అనుకున్నాక ఈ మధ్యలో ఆర్ఫన్స్, పేరెంట్స్ అస్సలే తెలియని వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని, వాళ్ళకి కావాల్సిన రైట్స్ని గురించి మేము ఫైట్ చేస్తున్న క్రమంలో ఆ రైట్స్ కావాలి అనుకుంటే, ఏదైనా ఒక కాన్స్టిట్యూషనల్ చేంజ్ కావాలి అంటే ఐదర్ పీపుల్ రిప్రజెంటేటివ్స్ అన్నా చేయగలుగుతారు, లేదంటే అడ్మినిస్ట్రేటర్స్ అన్నా చేయగలుగుతారు. సో ఈ రెండిట్లలో ఇంకా ఖచ్చితంగా సివిల్స్ రాసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, మంచి ఆశ్రమంకి ఇంకా మిగతా నాకంటే చిన్న వాళ్ళందరికీ మంచి ఇన్స్పిరేషన్గా ఉండాలన్నది. మన దేశంలో మొత్తం 4 కోట్ల మంది అనాథలున్నారు. వీరంతా ఎలాంటి హక్కులు లేకుండా, ఎలాంటి అధికారాలు లేకుండా బతుకుతున్నారు. కుటుంబ విచ్ఛిన్నం, సమాజ నిర్లక్ష్యం వీరిని అనాథలుగా మారిస్తే ప్రభుత్వాలు కూడా వీరిని పట్టించుకోవడం లేదు. ఆ బృహత్తర కార్యాన్ని మీద వేసుకుని అనాథల హక్కుల సాధన కోసం, వారికి బంగారు భవిష్యత్తును అందించడం కోసం పనిచేస్తోంది మా ఇల్లు. ఇలాంటి మరో స్వచ్ఛంద సంస్థ పరిచయంతో వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.